జరిగేటువంటి శుభకార్యాలు కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, పెళ్లి రోజు వేడుకలు కావచ్చు, ఇవి మన కుటుంబ సభ్యులతోనూ, మన బంధువులతోనూ, స్నేహితులతో జరుపుకునేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అందుకు భిన్నంగా సమాజంలో ఉన్నటువంటి అవాయికులు ఎవరైతే మరి నిరాధారణకు గురై చివరి రోజుల్లో మరియు ఆశ్రమాల్లో ఆదరణ పొందుతున్నటువంటి ఈ వృద్ధుల మధ్యలో ఇటువంటి పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని చెప్పేసి మా మానవతా సంస్థ గౌరవ డైరెక్టర్ అయినటువంటి పెనుమెత్స రామ్మోహన్ వర్మ పూర్ణారామ గారు అంటారు. వారి అబ్బాయి కుమారుడు అదే వారి మనవడు పెనుమెత్స కృష్ణమోహన్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మోహన్ కృష్ణ వర్మ ఆయన హైదరాబాద్లో ఉన్నారు అబ్బాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ తాతగారి సూచన మేరకు ఇక్కడ మరి పూర్ణారామ గారు సూచన మేరకు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఈరోజు భీమవరం కాడేరు రోడ్లో ఉన్నటువంటి పెద్ద బ్రహ్మాజీ సూర్యకాంతం వృద్ధాశ్రమంలో వృద్ధులకి స్నాక్స్ అలాగే భోజనాన్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే అది ఆ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా సరే ఇలాగే అభాగ్యుల మధ్య ఈ ఆశ్రమాల్లో సేవలు అందించడం అనేది వాళ్ళకి ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పెనుమెత్స మోహన కృష్ణ వర్మ గారు మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకుని ఇటువంటి పేదవారికి సహాయ సహకారం అందించాలని చెప్పేసి ఆ భగవంతుడు వారికి మరి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. పెనుమెత్స రామ్మోహన్ వర్మ గారు, విలియర్ రామ గారు ఆయన ధర్మదాత ఆపదలో అన్నదానికి వాళ్ళకి రోజు అన్నదానం చేస్తూ వాళ్ళింట్లో ఏ శుభకార్యమైనా ఆ రూపేణా కూడా అందరూ చేస్తున్నారు. ఈ రోజున ఆయన మనవడు మోహన సందర్భంగా ఈ రోజుకి స్నాక్స్ వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు. సొంతములతోటి తిరగాల వర్దిల్లాలని ఆ రోజును ప్రార్థిస్తూ గారు అంటే పెనుమెత్స రామమోహన వర్మ గారి మనవడు పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యవంతంతో అనేక వత్సరాలు తినాలని కోరుతూ మరి గారు అంటే అన్నదాత, మరి కూడా అన్నదాత అంటే పరంగా ఎంత ఉచ్చస్థితిలో వాళ్ళు ఉంటున్నారు అనేటువంటిది తెలుస్తుంది. పూర్ణరామం గారు వారి మనవడు పూర్ణ కృష్ణవరం గారి బర్త్డే సందర్భంగా లోని జడ్డు బ్రహ్మాజీ వృద్ధాశ్రమంలో ఈ అన్నదాన కార్యక్రమం, అన్నదానాన్ని మించింది లేదు. అన్నదానం గొప్ప. మిగతా దానికైనా ఇంకా కావాలంటాయి. అన్నదానం పెట్టిన తర్వాత ఆయన కడుపు నిండిన తర్వాత ఇంక వద్దు అనేటువంటిది అన్నదానం ఒకటే. తర్వాత ఆయనకి సుఖాలు కలగాలని ఆ పిల్లవాడికి ఆశీస్సులు అందిస్తుంది.